పెరటాసి మాసం 3వ శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభ పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు. భక్తి మార్గంలో ముఖ్యమైనది భజన. భజన ద్వారా నామ సంకీర్తన చేసి ఆ విధంగా మోక్షాన్ని సాధించే ఉండరు. పుండరీదాస్ అని, తర్వాత తులసీదాస్ అని ఇట్లాంటి మహానుభావులు కేవలం భజన ద్వారానే భగవంతుని రప్పించి ఆ విధంగా మోక్షాన్ని సాధించిన ఘట్టాలు మనకు అనేకం ఉన్నాయి. ఆ విధంగా మనం ఈరోజు ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటున్నామని అంటే మనమంతా అదృష్టవంతులం. మనం భగవంతుడి లింకులో ఉన్నట్లు ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఈ భజన చేస్తూ ఉంటే, ఆయన నామ సంకీర్తన చేస్తుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ ప్రాక్టీస్ చేయగా మనం ఆయనకి దగ్గరగా అవుతాం. ఆ విధంగా దగ్గర అయ్యే దానివల్ల ఆయన మనకి మోక్షం ప్రసాదిస్తాడు. ఆ విధంగా ఈ భజన సంకీర్తనలో నేను పాల్గొన్నాను. ప్రతి వారం శనివారం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గోవిందరాజస్వామి గుడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి స్టాప్ అవుతుంది. నగర సంకీర్తన అంటే దేవుడికి భజన చేయడం, దేవుడి కోసం నృత్యం చేస్తూ కోలాటం ఆడడం, ఇలాంటివి పాల్గొనడం చాలా కొత్తగా, చాలా ఆనందంగా ఉంది. దేవుడి సేవలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఈసారి తిరుమల శనివారం 3వ శనివారంగా వచ్చింది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఉంది. చాలా జనాలు వచ్చారు. ప్రతి వారం ఇలా వస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి రావడానికి ట్రై చేస్తాను. కానీ ఇలా దేవుడి సేవలో పాల్గొనడం చాలా లక్ అని భావిస్తున్నాను. మీరు కూడా వచ్చి పాల్గొనాలని భావిస్తున్నాను. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైన అఖిలకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కొలువులో ఉన్నాం. ప్రతి ఒక్కరూ మనం తిరుపతి పుర ప్రజలకు ఈ నగర సంకీర్తన సనాతన కాలం నుంచి వస్తున్నది. ఎన్నో మనకు కొన్ని సమస్యలు సమస్య ఆర్థికంగా పలు వైద్య ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నప్పటికీ కూడా ఒక నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ తిరుపతి ప్రజలు పాల్గొనాలని, మీ యొక్క కష్టాలు నామస్మరణంతో స్వామి మీకు కరుణ కటాక్షాలు కృపతో దయవస్తాడని ప్రతి ఒక్కరు కూడా తిరుపతి ప్రజలు రావాలని, అదేవిధంగా తిరుమల శనివారం 3వ శనివారం ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా ఈ యొక్క భజన కార్యక్రమం వచ్చినారు. అదేవిధంగా ఇంకా ప్రతి ఒక్కరూ రావాలని, నలుమూలైనటువంటి పుణ్యక్షేత్రాలు మనకు ఉన్నాయి. మనం తిరుపతిలో ఎంతో పుణ్యం చేసుకున్నాం. పూర్వజన్మ సుకృతం ఇది అనుకుంటున్నాము.